హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అండ్ ప్లేన్ సర్ఫేసెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, అసలు రిఫ్రాక్షన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, మన ప్రీవియస్ వీడియోస్ లో రిఫ్లెక్షన్ అంటే ఏమని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఫినామినా ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ రోజు వీడియోలో రిఫ్రాక్షన్, వాట్ ఈస్ రిఫ్రాక్షన్? బెండింగ్ ఆఫ్ లైట్ అట్ ద సెపరేషన్ ఆఫ్ టూ మీడియా. సో ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి లైట్ రే అనేది ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ సపరేషన్ దగ్గర కొంత బెండ్ అవుతుంది. సో దీన్నే మనం రిఫ్రాక్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మీడియం ఎయిర్ అనే మీడియం ఉంది, అలాగే ఇక్కడ గ్లాస్ స్లాబ్ ఉంది. సో ఇది ఒక గ్లాస్ స్లాబ్. సో యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ రే అనేది ఇక్కడ హిట్ అయినప్పుడు ఈ డైరెక్షన్ లో యాక్చువల్ గా గ్లాస్ స్లాబ్ అనేది లేకపోతే ఈ డైరెక్షన్ లో ఇలా వెళ్ళాలి. సో ఇలా ఇక్కడ గ్లాస్ స్లాబ్ ఉండటం వల్ల ఏమైంది, ఈ నార్మల్ కి ఇలా నార్మల్ తీసుకున్నట్లయితే ఇక్కడ నార్మల్ కి ఈ డైరెక్షన్ లో కొంచెం బెండ్ అయింది. సో ఇలా రావాల్సినటువంటి ఒరిజినల్ ఇన్సిడెంట్ రే కొంచెం ఇలా బెండ్ అయింది. సో ఇదేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ బెండ్ అయినటువంటి ఈ లైట్ రే ఏమంటాం మనం, రిఫ్రాక్టెడ్ రే అంటాం. సో ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ కి ఈ రిఫ్రాక్టెడ్ రే కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏమంటాం, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. కానీ ఇక్కడ బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ అదర్ మీడియం, ఇక్కడ గ్లాస్ స్లాబ్ అనేటువంటి అదర్ మీడియం ఉండబట్టి ఇదేమైంది, కొంచెం బెండ్ అయింది. సో ఈ బెండ్ అయిన లైట్ రే మనం రిఫ్రాక్టెడ్ రే అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ కూడా మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనం మెజర్ చేయొచ్చు. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటి, యాక్చువల్ గా ఇలా వెళ్ళవలసినటువంటి ఇన్సిడెంట్ రే ఇలా బెండ్ అయింది కాబట్టి ఈ బెండ్ అయిన యాంగిల్ ఏమంటాం మనం, ఇక్కడ డెల్టా తీసుకుంటాం. సో దీన్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు యాంగిల్ ఐ మైనస్ యాంగిల్ ఆర్. ఇది తెలుసు కదా, మనకు తెలిసిన విషయమే. మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ని క్లాక్ వైజ్ గా, యాంటీ క్లాక్ వైజ్ గా మెజర్ చేస్తాం. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఉంది, రిఫ్రాక్టెడ్ రే ఉంది, ఇక్కడ ఇంకొక రే వస్తుంది, ఎమర్జెంట్ రే. సో మరి ఎమర్జెంట్ రే అంటే ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్స్ మీడియంస్ ఎన్నిసార్లు చేంజ్ అయితే రిఫ్రాక్షన్ కూడా అన్నిసార్లు జరుగుతుంటుంది. ఎయిర్ అనే మీడియం తీసుకుంటాం, అలానే ఇక్కడ గ్లాస్ స్లాబ్ అనే మీడియం తీసుకుంటాం. సో ఇన్సిడెంట్ రే అనేది ఇలా బెండ్ అయ్యి ఇక్కడ ఏముంది, రిఫ్రాక్టెడ్ రేగా మారింది. మళ్ళీ ఇక్కడ మనం నార్మల్ తీసుకున్నట్లయితే ఇది రిఫ్రాక్టెడ్ రే, మళ్ళీ ఇక్కడ నార్మల్ తీసుకుంటాం. సో యాక్చువల్ గా ఇలా వెళ్ళవలసినటువంటి రిఫ్రాక్టెడ్ రే ఈ గ్లాస్ స్లాబ్ కి వచ్చేటప్పటికి మళ్ళీ డైరెక్షన్ మార్చుకొని ఇలా వెళ్తుంది. సో ఇలా బెండ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ రే అయింది, ఎయిర్ నుంచి గ్లాస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ బెండ్ అయింది, మళ్ళీ గ్లాస్ నుంచి మళ్ళీ ఎయిర్ లోకి వస్తున్నప్పుడు ఇలా బెండ్ అయింది. అంటే ఇక్కడ మీడియంస్ మారే కొద్దీ రిఫ్రాక్షన్, మీడియంస్ ఎన్నిసార్లు మారితే రిఫ్రాక్షన్ కూడా అన్ని సార్లు జరుగుతూ ఉంటుంది.